వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహోత్సవం బట్టి దీని వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. సామెత గ్రంథంలో 9వ అధ్యాయం దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అనమాట అండి. నేను సిద్ధపరిచిన ఆహారమును మీరు భుజించడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. ఏంటి దేవుడు సిద్ధపరిచిన ఆహారం అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే అండి, యోహాను సువార్త 17వ అధ్యాయం దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అనమాట అండి. సత్యమైనది నీ వాక్యము, అంటే దేవుని యొక్క వాక్యము మానవుడికి జీవాహారం అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుని యొక్క వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైనదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు కనుక ఎవరైతే దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా వింటారో, విన్న వాక్యం హృదయం అనే పలక మీద రాసుకుని పదే పదే నెవరు వేసుకుని చక్కగా హాయిగా జీవిస్తూ ఉంటారో వారందరిని కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడండి, ఆశీర్వదిస్తూ ఉంటాడండి, అభివృద్ధి చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి మనందరం కూడా దేవుడిని పిల్లలం కనుక చక్కగా దేవుని మాట వినాలండి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలండి, ఆయనకి అంగీకారంగా జీవించాలన్నమాట అండి. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు కావాలన్నా, నూతన మేలులు కావాలన్నా, నూతన కృప కావాలన్నా, చక్కగా నూతన కాపుదల నడుపుదల దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ఆలోచన కలిగి ఉంటే కనుక మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలండి. విన్న వాక్యం హృదయం అనే పలక మీద రాసుకోవాలి, లేదా దోసుకోవాలి. పదే పదే నెవరు వేసుకోగలిగితే కనుక దేవుని యొక్క వాక్యం మనకి జీవాహారంగా ఉపయోగపడుతుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు కనుక మరి 100% కూడా మనం దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్య ప్రకారం నడుచుకొని ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యం ద్వారా రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకోవాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారా? ఏమంటారండి? ఈ ఆలోచన మీదేనండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవుని యొక్క వాక్యం విన్నారండి. విన్న వాళ్ళందరూ కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి పొందారు, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించడం మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఇలా 1 by 1 పేర్లు చెప్పాలంటే ఇక్కడ ఉన్న సమయం సరిపోదు కనుక షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యం వింటే మనల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నత పరిస్థితిలో ఉంచి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో దేవుడు మనకి సహాయం చేయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది అనమాట అండి. శ్రమల నుండి ఉపశమనము దయచేస్తూ ఉంటుంది అనమాట అండి. శ్రమల నుండి విడుదల దయచేస్తూ ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యం విని చక్కగా దాన్ని హృదయమైన పలక మీద రాసుకోగలిగితే కనుక, దానికి అంగీకారంగా జీవిస్తే కనుక దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరిచి ఎక్కడ ఎలా జీవించాలో నేర్పిస్తూ ఉంటుంది అనమాట అండి. అడగండి దేవుడిని, ప్రభువా ఈ నూతన సంవత్సరంలోనైనా నీ వాక్యం వినే యోగ్యత మాకు దయచేయండి, ఈ యొక్క వాక్యం ప్రకారం నడుచుకునే యోగ్యత మాకు దయచేయండి, మీ యొక్క వాక్యాన్ని తండ్రి శ్రద్ధగా విని హృదయమైన పలక మీద రాసుకునే యోగ్యత మాకు దయచేయండి, నీకు అంగీకారంగా జీవించే యోగ్యత మాకు దయచేయండి. ఈ నూతన సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ కూడా మంచి ఆరోగ్యం దయచేసి హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి అని చెప్పేసి అడిగినట్లయితే 100% దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి వింటారా దేవుని మాట? అయితే తలలు వంచండి, చిన్న ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తున్నాడు బాబా. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క వాక్యం జుంటి దేని దారుల కన్నా మొదలైనది నీ యొక్క వాక్యం ద్వారా చదివించి ఉన్నారు ప్రభావ, నీకు వందనాలు తండ్రి. నీ చిత్త ప్రకారం ఉన్నదండి. బిడ్డలందరూ కూడా నీ యొక్క వాక్యం విని నీ వాక్యం ప్రకారం నడుచుకునే యోగ్యత దయచేసి ఈ నూతన సంవత్సరం తండ్రి ప్రభావ హ్యాపీగా జీవించి యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను అందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వరకు దయచేయండి. అందరూ నీ యొక్క మాట విని నీ యొక్క వాక్యం ద్వారా రావాల్సిన దీవిని ఆశీర్వాదంలో సమృద్ధిగా దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రయాసమైన నమ్మలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దీవిని ఆశీర్వాదాలు మీకు తోడుగొండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ నూతన సంవత్సరంలో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విందాం, దేవుని యొక్క కృపను పొందుకుందాం, దేవుని యొక్క దీవెని పొందుకుందాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి రాజ్యవర్ష జీవించే యోగ్యతను సంపాదించుకుని చక్కగా భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామంటారా? ఏమంటారండి? అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. అందరి ఈ నూతన సంవత్సరంలో హ్యాపీగా జీవించే యోగ్యత దేవుడు దయచేయను గాక. ఆమేన్. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయను గాక. ఆమేన్.
మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం కాదు కానండి. ఈ నూతన సంవత్సరంలో అయినా సరే ఇతరుల కోసం ప్రార్థన చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అదే మనం కోరుకోవాలి. మన అందరి కోసం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు కావాల్సిన సహాయం దేవుడు చేయడానికి ఆశ ఆలోచన కలిగి ఉంటాడు. కనుక మనందరం కూడా దేవుని పిల్లలను కనుక దేవుడి మాట విందామా, ఆయనకు అంగీకారంగా జీవిందామా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు మనందరము కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసి హాయిగా అందరితో కలిసి జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారంటే, చేస్తారు దేవుని నామంలో ప్రార్థన అందరి కోసం. వింటారా దేవుని మాట? విన్న వాక్యం హృదయం అనే పలక మీద రాసుకుంటారా? వింటారా దేవుని యొక్క వాక్యాన్ని? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటారా? ఏమంటారండి?